హైకోర్టులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆమె దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. దానికి సంబంధించి మనం చూస్తున్నాము. ఓబులాపురం మైనింగ్ కేసులో గతంలో శ్రీలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సిబిఐ. ఇది అందరికీ తెలిసింది. అయితే ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పాత్ర తేల్చాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశంతో విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు రివిజన్ పిటిషన్ను కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ రాణా అందిస్తారు. రాణా, ఓవర్ టు యు. ఇదే కేసులో ఇప్పటికే A1 గా ఉన్నటువంటి బివి శ్రీనివాసరెడ్డి కానీ A2 గా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డితో పాటు A3 గా అప్పుడు గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విడి రాజగోపాల్, A4 గా ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన వారు, తర్వాత A7 గా మహబూజ్ అలీ ఖాన్, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే దోషులుగా కోర్టు నిర్ధారించిన నేపథ్యంలో వీళ్ళకి 7 ఏళ్ల పాటు కూడా శిక్ష కూడా విధించింది. అలాగే ఈ కేసు నుంచి తనను అక్రమంగా కూడా ఇరికించారు, నాకు ఎటువంటి ప్రమేయం లేదు అనేసి కూడా మొదటి నుంచి కూడా శ్రీలక్ష్మి 2022లో హైకోర్టుకు వెళ్ళింది. అప్పుడు హైకోర్టు డిశ్చార్జ్ కూడా చేసింది. సో దీంతో సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఆశ్రయించిన తర్వాత ఆమె అక్రమంగా కొన్ని ప్రతివాదుల యొక్క వాదనలు కూడా వినాలనేసి కూడా వాళ్ళు చెప్పారు. సో ఆమె ప్రమేయం ఖచ్చితంగా ఉంది, దీనిపైన కంపల్సరీ ఎంక్వైరీ జరగాలి అనేది కూడా వారు చెప్పారు. సో వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని, అది తీర్పుని కొట్టివేసింది. అయితే తాజాగా తెలంగాణ హైకోర్టులో ఇవాళ మరొకసారి శ్రీలక్ష్మికి ఎదురు దెబ్బే తగిలిందని చెప్పుకోవచ్చు. అక్రమ మైనింగ్ కేసులో తన నిర్దోషిగా ప్రకటించాలంటూ ఇవాళ న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ ఆమె దాఖలు చేశారు. దీనిపైన విచారణ జరిపిన ధర్మాసనం ఆమె పిటిషన్ కొట్టివేసింది. సో ఖచ్చితంగా ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి న్యాయస్థానం ఇప్పటికే నిందితురాలుగా చేర్చిన నేపథ్యంలో కోర్టు తీర్పుతో ఆమె పాత్రపై సిబిఐ ఇంకా పూర్తి స్థాయిలో జరపడానికి వీలు కలిగిందనేది కూడా అధికారులు భావిస్తున్నారు. సో సుప్రీంకోర్టులోను ఇటు హైకోర్టులోను రెండు చోట్ల కూడా ఆమెకు చుక్కెదిరింది కాబట్టి సో ఫర్దర్ గా అందరి మీద ఏ రకంగా అయితే సిబిఐ అధికారులు అన్ని కోణాల్లో కూడా విచారణ జరిపి వారి పాత్రని తేటతెల్లం చేశారు, వాళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చారు కాబట్టి ఈమెను కూడా అదే రకంగానే విచారించబోతున్నారు. గతంలో చూసాం మాజీ హోంమంత్రి, అప్పట్లో గనుల శాఖ చూసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సబితారింద్రారెడ్డి పాత్రకు సంబంధించిన విషయంలో కూడా హైకోర్టు ఆమె పాత్ర ఏమీ లేదంటే కూడా ఇప్పటికే డిస్మిస్ చేసింది కాబట్టి ఆమెకి కేసుకు సంబంధం లేదంటే కూడా అప్పుడు ఆర్డర్ ఇచ్చింది. సో అదే తరహాలోనే ఇటు శ్రీలక్ష్మి కూడా వెళ్ళింది, కాకపోతే ఈమెకి చిక్కెదిరింది. సో అప్పట్లో ఓబులాపురం గనుల వ్యవహారంలో చాలా కీలక పాత్ర శ్రీలక్ష్మి ఉందనేది చెప్పారు. గతంలో కూడా ఆమె జైలుకు కూడా వెళ్ళి వచ్చారు, ప్రస్తుతం ఆమె జైల్లో ఉన్నారు, విధులు కూడా నిర్వహిస్తూనే ఉన్నారు. సో ఆ కేసు ఇంకా ఉంది కాబట్టి ఇప్పుడు సిబిఐ మళ్ళీ ఈమె పాత్రకు సంబంధించిన అంశంలో విచారణ అయితే పూర్తి స్థాయిలో చేయబోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా. ఇక తెలంగాణ హైకోర్టులో శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన ఏదైతే పిటిషన్ ఉందో దాన్ని హైకోర్టు కొట్టివేసింది. చూడాలి మరి సిబిఐ ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్తుందో.